ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నా కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ చిట్చాటు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పెట్టుకోవాల్సి ఉంటే మనం ఏదైతే నవంబర్ 9వ తారీఖు నామినేషన్ వేసిన తర్వాత మీతో పెట్టుకుందాము ఈ చిట్చాట్ అనుకున్నాను. దురదృష్టవశాత్తు అదే రోజు నా ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ అంటే అయి ఉండే యాక్చువల్గా లేకుంటే ఆ రోజు నామినేషన్ వేసి వచ్చి మీతో కాసేపు నా నియోజకవర్గము, ఉమ్మడి ఖమ్మం జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల గురించి మీ ఫీడ్బ్యాక్ కొంత తీసుకొని ఎన్నికల ముందు మేము మా పార్టీ ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకుంటే మంచిగా ఉంటుంది, మీ సూచనలో సలహాలు తీసుకుందామని అనుకుంటుంది. సో ఆ రోజు కాకపోయినా అందరితో ఒకేసారి కలవకపోయినా డిఫరెంట్ టైంలో చాలా మంది మిత్రులతో మీ సూచనలు, సలహాలు, మీ ఆశీర్వాదాలు, మీ దీవెనలతో మీ మనసులో ఉన్న ఇందిరమ్మ రాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో మన అందరం కలిసి తెచ్చుకున్నాం. దాంట్లో మీ పాత్ర కూడా చాలా ప్రధానమైంది. మీ అందరి సూచనలు, సలహాలు కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులందరూ, వ్యక్తులందరూ కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు అప్రోచ్ అయ్యి మీరు ఎలా మాట్లాడితే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా నడుచుకుంటే బాగుంటుంది అని మీరిచ్చే అనేక సూచనల ప్రకారమే ప్రజల అభిప్రాయాలు మీ దృష్టికి ఏదైతే వస్తాయో, ప్రజల కోరికలు ఏవైతే మీ దృష్టిలో ఉన్నాయో అవన్నీ మీరు మాకు చెప్పిన దాన్ని బట్టి ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం కోసం వెళ్ళింది. పూర్తి నమ్మకము, విశ్వాసంతో గతంలో అనేక మంది మిత్రులు ఇక్కడ చెప్పారు, కాంగ్రెస్ పార్టీ ఈసారి తెలంగాణ రాష్ట్రంలో మీరు కష్టపడితే రావడానికి అవకాశం ఉంది, మిత్రులందరూ, మీ నాయకులందరూ సఖ్యతగా పనిచేసుకుంటే రావడానికి అవసరం ఉంది, అవకాశం ఉంది అని అనేక మంది మిత్రులు సూచనలు ఇచ్చారు. వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వీలైనంత సఖ్యతతో, ఐక్యతతో ఇందిరమ్మ రాజ్యం కోసం మా ప్రయాణంలో మీ పాత్ర కూడా ప్రధానమైందని మనస్ఫూర్తిగా నేనే కాదు, మీ మంత్రి ఐఎన్పిఆర్ మంత్రిగా, ముఖ్యమంత్రి గారు, కేబినెట్ కూడా పూర్తిగా నమ్ముతుంది, నమ్మింది, విశ్వసించింది. మనస్ఫూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీడియా మిత్రులందరికీ మీ ఐఎన్పిఆర్ మంత్రిగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు కాంగ్రెస్ పార్టీ పక్షాన, ప్రభుత్వం పక్షాన మీకు నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఏవైతే ఇందిరమ్మ రాజ్యంలో 6 గ్యారెంటీలు ఆనాడు హైదరాబాద్ వేదికగా రాజీవ్ గాంధీ గారి ప్రాంగణంలో శ్రీమతి సోనియా గాంధీ గారు 6 గ్యారెంటీలు ప్రకటించారు. ఈ 6 గ్యారెంటీని అమలు చేసే దాంట్లో భాగంగా డిసెంబర్ 7వ తారీఖు మధ్యాహ్నం 1:04 ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులు ప్రమాణం స్వీకారం చేసిన 1:30 గంటల లోపే కేబినెట్ ని అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని కేబినెట్ లో ఏవైతే అభయ హస్తం ద్వారా 6 గ్యారెంటీలు తెలంగాణ ప్రజలకి, 4 కోట్ల ప్రజలకి హామీ ఇచ్చిందో ఆనాడు కాంగ్రెస్ పార్టీ, ఈ 6 గ్యారెంటీలకి చట్టంలో భద్రత కల్పించే అంశం మీద కేబినెట్ తీర్మానం చేసుకొని దాన్ని జీవో కూడా ఇచ్చిన సంగతి మీకు తెలియదు కాదు. తదుపరి ఒక తెల్ల కాగితాన్ని నల్ల కాగితం చేసే జీవోనే కాకుండా కార్యరూపం కూడా దాచాలి అని
48 గంటలు పూర్తి కాకముందే అభయాస్త్రంలోని 2 అంశాలను, ఒకటి తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డలు తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ₹1 కూడా ఛార్జీ తీసుకోమని ప్రకటించామో దాన్ని పేదవాడికి జబ్బు చేస్తే డబ్బు లేని కారణంగా ఏ పేదవాడు చనిపోకుండా ఉండే విధంగా వైద్యం చేయించుకోవడం కోసం గతంలో ఉన్నదానికి డబల్ చేస్తూ రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా 10 లక్షలు అర్హులైన వారికి ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల లోపే ఈ 2 కార్యక్రమాన్ని ప్రారంభించుకొని ప్రజలకు అందించడం జరిగింది. దాని తర్వాత ఎమ్మెల్యేలు గెలిచిన మేమందరం ప్రమాణ స్వీకారోత్సవ సందర్భంగా అసెంబ్లీ సాక్షిగా ప్రమాణ స్వీకారాలు అయిన తర్వాత గవర్నర్ గారి స్పీచ్ పైన ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం అయిన తర్వాత ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో కూడా ప్రధాన ప్రతిపక్షం యొక్క పాత్ర, వారు నడిచిన నడవడికి మీరందరూ లక్షలాది మంది ప్రజల్లో తెలుసుకునే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే మీడియా మిత్రులందరూ కూడా ప్రజలకు తెలియజేసే సందర్భం కూడా మీరు కూడా ప్రత్యక్షంగా చూశారు. దాంట్లో మీ పాత్ర కూడా ఉంది. తదుపరి రాష్ట్రం ఏర్పడేటప్పుడు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి ప్రభుత్వ పెద్దలు అనేక వేదికల మీద తెలంగాణ రాష్ట్రం అంటే ఆషామాషి రాష్ట్రం కాదు, ఇది ధనిక తెలంగాణ రాష్ట్రం, ఈ ధనిక తెలంగాణ రాష్ట్రంలో కావాలంటే ఇంకా వెనకబడ్డ ప్రాంతాలైన రాష్ట్రాలకు మేము అప్పించే పరిస్థితిలో మా రాష్ట్రం ఉంది, మా తెలంగాణ రాష్ట్రం అంటే ఏమనుకుంటామని ఆనాడు ఉన్న పెద్దలు ముఖ్యమంత్రి గారు అనేక వేదికల మీద చెప్పిన సందర్భాలు మీరు చూశారు. ధనిక తెలంగాణ రాష్ట్రం ఏదో కొద్దో గొప్ప అప్పుల్లో ఉన్నదేమో అనుకుని మేము అనుకున్నాం. తీరా ఛార్జీ తీసుకున్న మా ఆర్థిక మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద క్షుణ్ణంగా పరిశీలించి, రాష్ట్రంలో ఉన్న విద్యుత్ పరిస్థితి మీద క్షుణ్ణంగా పరిశీలించి, ఈ పరిశీలించింది ఏదైతే ఉందో 9.5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉన్న ఈ అధికారంలో ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన, రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి పైన వైట్ పేపర్ అంటే శ్వేత పత్రాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం అసెంబ్లీ సాక్షిగా ఒక్కొక్క సబ్జెక్టు మీద ఒక్కొక్క రోజు అసెంబ్లీ సాక్షిగా శ్వేత పత్రాన్ని విడుదల చేశాం. ఈ శ్వేత పత్రాన్ని విడుదల చేసినప్పుడు శ్వేతపత్రంలో ఉన్న అనేకమైన నిజాలు, శ్వేతపత్రం ద్వారా తెలంగాణ ప్రజలకి ఆర్థికంగా ప్రతి వ్యక్తి మీద నెత్తి మీద అప్పు ఎంత భారం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిందనే నిజం తెలిసిన తర్వాత, శ్వేతపత్రం ద్వారా చేసిన అప్పులు దేనికి ఖర్చు పెట్టారో చూసి విన్న తర్వాత, శ్వేతపత్రంలో తెలియజేసిన ఆర్థిక పరిస్థితుల్ని పూసగుచ్చినట్టు తెలంగాణ ప్రజలకి ఆర్థిక శాఖ మంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని క్షుణ్ణంగా వివరిస్తూ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 9.5 సంవత్సరంలో 6,71,000 కోట్లు అప్పు గత ప్రభుత్వం చేసింది అని శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ప్రధాన ప్రతిపక్షమైన పార్టీ
గతంలో ప్రభుత్వాన్ని శాసించి పరిపాలించిన పార్టీ 6,71,000 కాదు 5,80,000 5,90,000 అని డిబేట్ చేశారే తప్ప ఈ 6,71,000 మేమేందుకు అప్పు చేశామని వాళ్ళు అనలే. అవును, అప్పు చేశాం. ఈ చేసిన అప్పు తెలంగాణ రాష్ట్రంలో సంపదను పెంచాము అని చెప్పుకొచ్చారు. ఆ చెప్పే దాంట్లో కూడా చాలా గర్వంగా కూడా మాట్లాడారు, అహంకార పూరితంగా మాట్లాడారు. కోట్ల కింద కొట్లాడినట్టు కూడా వారి ప్రవర్తన యావత్ తెలంగాణ ప్రజలు గమనించారు. అసెంబ్లీ సాక్షిగా జరిగింది. ఈ 6,71,000 కోట్ల ద్వారా 6,71,000 కోట్లు ఏదైతే ఉందో ఈ కోట్ల ద్వారా తెలంగాణ సంపద ఏమి పెంచారయ్యా అంటే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు వారు నివసించడం కోసం మంచిగా ఒక ప్యాలెస్ లాంటి ప్రగతి భవనాన్ని కట్టారు. అంటే ముఖ్యమంత్రి గారు ఉండటానికి మంచి ఇల్లు అవసరమే కాదనటం. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ముఖ్యమంత్రిగా పరిపాలించిన ముఖ్యమంత్రులు స్వర్గీయ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కట్టిన ఇల్లు కూడా ఉంది. దాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు రోసయ్య గారు అంటే వారి సొంత ఇంట్లో ఉన్నారు. తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారు అదే ఇంట్లో ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని పరిపాలించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని పరిపాలించిన ముఖ్యమంత్రి గారి నివాస స్థలం సరిపోదు అని రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ముఖ్యమంత్రి గారికి ఒక ప్యాలెస్ లాంటి కొత్త విశాలమైన భవనాన్ని, వారి కార్యాలయాన్ని, వారి సిబ్బంది ఉండటానికి ఉండే అవసరాలకి బిల్డింగ్ ని ఈ అప్పు చేసిన సంపదతో కట్టారు. ఇక సెక్రటేరియట్ మంత్రులుగా మాకందరం చూడటానికి చాలా బాగుంది, ఉండటానికి బాగుంది. ఆనాడు రాష్ట్ర విభజన కంటే 2-3 సంవత్సరాల ముందే ఆనాటి ప్రభుత్వం అద్భుతమైన 2 బిల్డింగ్లు హెచ్ బ్లాక్, బి బ్లాక్ 2 బిల్డింగ్లు కట్టింది. అది కూడా లేటెస్ట్ టెక్నాలజీతో కట్టారు. వాటన్నిటినీ పడగొట్టి మళ్ళీ చార్మినార్తో పోల్చడం కాదని దేంతో పోలిస్తే సరిపోదో తప్పదు. కానీ మొత్తం మీద ఒక అద్భుతమైన సెక్రటేరియట్ ని కట్టి అది ఇందిరమ్మ రాజ్యంలో మాకు హ్యాండ్ ఓవర్ చేసిపోయారు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి సరిపడ సెక్రటేరియట్ ఉన్నప్పటికీ ఆనాడు గత స్మృతుల్ని స్మరించుకునే విధంగా హెరిటేజ్ బిల్డింగ్ అద్భుతమైనవి ఉన్నాయి ఆ సెక్రటేరియట్ లో. వాటన్నిటినీ పడగొట్టి సొంత డబ్బులు, నిల్వ డబ్బులు ఉన్నాయి, మనం కట్టుకున్నామన్నా అంత ఉంది. అప్పులు చేసి పేదవాడి కష్టాలు పట్టించుకోకుండా, పేదవాడి బాధలు పట్టించుకోకుండా, పేదవాడికి ఇస్తానన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకుండా, పేదవాడికి చేస్తానన్న సహాయం చేయకుండా, నిరుద్యోగులకు ఇస్తానన్న ఉద్యోగాలు ఇవ్వకుండా అవన్నీ మర్చిపోయి నేను నా అనే అహంకారంతో దొరికినన్ని అప్పులు ఇస్తానన్నోడు పాపాత్ముడు. ఏ రేటు చెప్పినా ఇంట్రెస్ట్ ఆ రేటుకి బారో చేసి అద్భుతంగా మటుకు సెక్రటేరియట్ కూడా కట్టారు. ఇక ప్రజలకి పరిపాలన కోసం, ప్రజా సౌలభ్యం కోసం జిల్లాలు విభజించారన్నారు. ఈ జిల్లాల్లో ఖమ్మం లాంటి పురాతనమైన జిల్లా ఉంది. నైజాముల కాలం నుంచి ఉన్నది ఖమ్మం జిల్లాలో దీనికి ఒక ప్రసిద్ధి.
అద్భుతమైన ఖమ్మంలో బిల్డింగ్ కూడా ఉంది కలెక్టరేట్ కి. ఇటువంటి బిల్డింగ్లు కూడా పక్కన పెట్టేసి అద్భుతమైన కలెక్టరేట్లు కట్టాము, సంపద సంపాదించాము అన్నారు. కలెక్టరేట్లు కట్టారు. 2 రోజుల క్రితం నేను గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారి ఆహ్వానం మేరకు మేడిగడ్డకి వెళ్ళాం. మంత్రుల బృందం ఆ మేడిగడ్డని క్షుణ్ణంగా పరిశీలించాం, అధికారులతో చర్చించాం. అనేక విషయాలు, తెలియని విషయాలు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకున్నాం. దాంట్లో నిజాలు గుండెలో పగేటట్లున్నాయి. తెలంగాణ ప్రజలు ఆశ్చర్యపోయేటట్లున్నాయి. ఒక 2 పిల్లర్లో 3 పిల్లర్లో కొంగటం కాదు, ఒక బ్యారేజీ డ్యామేజ్ అవ్వటం కాదు. కట్టిన 3 బ్యారేజీలలో ఏదైతే ఇప్పుడు 3 పిల్లర్లు షింక్ అయ్యాయని అనుకుంటున్నామో 5.5 నుంచి 6 అడుగులు ఇవే కాదు, క్రమేపీ రాబోయే భవిష్యత్తు కాలంలో ఏదైతే ఇసుక మీద రాఫ్ట్ వేసి కట్టారో ఈ రాఫ్ట్ కి ఎగువ పక్క దిగువ పక్క గట్టిగా తగిలేంత వరకు ఏదైతే ఆర్సిసి కాంక్రీట్ తో వారు వేయాల్సిన ప్రదేశంలో మరి వాడు దేశపూర్వకంగా చేశారా, గబగబా అయిపోయింది మొక్కుబడి తీరిందని కావాలని చేశారా చెప్పలేము. కానీ ఈ కటాఫ్లు అప్ స్ట్రీమ్ కటాఫ్, డౌన్ స్ట్రీమ్ కటాఫ్ లోపభూయిష్టంగా జరగటం వల్లే ఈ డ్యాములకి ఈనాడు కుంగిపోవటం కానీ, క్రాకులు ఇవ్వటం కానీ, భవిష్యత్తులో కూడా ఈ డ్యాములు నిలబడతాయా అనే ఒక ప్రశ్నార్థకమైన క్వశ్చనం ఈరోజు ఏర్పడింది. ఇది సామాన్యమైన విషయం కాదు. మన మీడియా మిత్రులే నేను మాట్లాడిన దాన్ని ఆ రోజు రాష్ట్ర వ్యాప్త ప్రజలు చూసే విధంగా ఈ బ్యారేజీల మీద జరిగిన ఇబ్బంది, అవినీతి లోపభూయిష్టంగా ఎలా జరిగిందో అనేక సందేహాలు వాళ్ళ ముందు పల్లెటూర్లలో రచ్చబండ చెట్టు కింద మాట్లాడుకునే ప్రశ్నలు నేను వాళ్ళని అడగడం జరిగింది. అదే రకంగా పంపు హౌస్ ఎందుకు మునిగింది, మునిగిన దానికి బాధ్యులు ఎవరు, మునుగుతుందని తెలిసి కూడా అంత లో లెవెల్లో మీరు పంపు హౌస్ ఎందుకు కట్టారు, పంపు హౌస్ కంటే ముందు ఒక స్టాప్ లా గేట్స్ ఉంటాయి కదా, అవి పని చేయకపోతే ఎవరి మీద చర్యలు తీసుకున్నారు, అది ఎందుకు పని చేయలేదు. 2 టీఎంసీలు నీరే మొదలు మీరు కట్టిన 2 టీఎంసీల నీరే 33 నెలలలో, అంటే 3 నెలలు ఇంటూ 30 90 రోజులు, 90 రోజులు ఇంటూ 2 అంటే 180 టీఎంసీలు లిఫ్ట్ చేయాలి. ఈ 100 టీఎంసీలకు గాను మొదటి పంపు హౌస్ లో వీళ్ళు లిఫ్ట్ చేసింది కేవలం 50 టీఎంసీలే. వాళ్ళు చెప్పిన లెక్కే. చివరి టీఎంసీలో లిఫ్ట్ చేసింది 41 టీఎంసీ. అంటే ఈ 9 టీఎంసీలు ఏమైపోయింది? ఈ లిఫ్ట్ చేసే టైంలో పై నుంచి గోదావరి వస్తుంది, గోదావరిలో వచ్చే నీరు ఏమైపోయింది? ఈ ఇంత నీరు లిఫ్ట్ అయిన నీరు ఒట్టిగా ఎత్తిపోయరు. దీనికి విద్యుత్ ఖర్చు వందల కోట్లలో ఖర్చు అయి ఉంటుంది. దీనికి బాధ్యులు ఎవరు అన్నదానికి కూడా సమాధానం లేదు. ఇటువంటి సంపదని తెలంగాణ ప్రజలకు నేను ఇచ్చామని గత ప్రభుత్వ పెద్దలు అసెంబ్లీ సాక్షిగా కింద పడ్డా కూడా, తప్పు జరిగిందని తెలిసినా కూడా నా చెయ్యి పైనుంది అనే విధంగా అసెంబ్లీ సాక్షిగా కోట్ల గిత్త రైతుల గిత్త ఉంటుందే ఊళ్ళలో, ఆ రకంగా వాళ్ళ ప్రవర్తన తెలంగాణ ప్రజలు ప్రతిదీ గమనించారు. ఇక విద్యుత్ మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, మేమందరం ఒక సమావేశంలో విద్యుత్పై చర్చ పెట్టుకున్న తర్వాత ఆ నిజాలు తెలిసి, అంటే గత ప్రభుత్వం లేకపోతే తెలంగాణలో విద్యుత్ లేకుండా ఉండే విధంగా, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ లేకుండా మేమైతే ఇచ్చేవాళ్ళం అనే వాళ్ళ బ్రాండ్ చూపించుకోవడం కోసం ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే విద్యుత్ షట్ డౌన్ అయ్యే విధంగా వాళ్ళకు కుట్రాపూరితమైన వ్యవహారాన్ని కూడా ముందు చేశారు. దాన్ని
గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ గమనించి యుద్ధ ప్రాతిపదిక మీద సీనియర్ అధికారుల్ని అందరినీ కూర్చోబెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒక్క నిమిషం కూడా పవర్ పోవడం కుదరదు అని అధికారుల్ని ఆదేశించి ఈనాడు నిరంతరము తెలంగాణ ప్రజలకి కరెంటు వచ్చే విధంగా చేస్తూ ఏదైతే 24 గంటలు తెలంగాణ ప్రజలకు ఉచిత కరెంట్ ఇచ్చామనే విషయాన్ని, ఏదైతే తెలంగాణలో విద్యుత్తుని జిగేలుగా మేము నిర్మించామని చెప్పే స్టోరీని ప్రజలకి నిజం తెలియజేయాలి అని అసెంబ్లీ సాక్షిగా దాని మీద కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చేసిన అప్పులు 81,000 కోట్లు. 81,000 కోట్లు. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన వాటిని ఏ రకంగా చేశారో ప్రజలకు తెలియజేసే పనిలో ఈనాడు ఉంటూ నిజాలు చెప్పాల్సిన అవసరం, బాధ్యత ఇంటి పెద్దకి ఏ రకంగా ఉండదో రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మీద ఇతరత్ర విషయాల మీద తెలియజేసే దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్న తీరు మీకు అర్థమైంది. ఏదైతే ఈ 2 శ్వేతపత్రాలు రిలీజ్ చేసిన తర్వాత గత ప్రభుత్వంలో ఉండే పెద్దలు, అనుభవజ్ఞులు, ఇదే ఆర్థిక శాఖ ఎలగబెట్టిన వారు, ఇదే ఇరిగేషన్ ఎలగబెట్టిన వారు, ఇంకొక శాఖని ఎలగబెట్టిన వారు ఒక్కరు చూపించి శ్వేతపత్రం రిలీజ్ చేసి రాష్ట్రం ఈ రోజు అప్పులో ఉంది కాబట్టి అప్పులు చూపించి 6 గ్యారెంటీలు ఎగగొట్టాలి అని ఏకైక లక్ష్యంతో మీరు అనుకునే ఇందిరమ్మ రాజ్యం ఉంది అని మీడియా మిత్రుల దగ్గర అవాక్కులు చవాకులు కూడా పేరుతున్నది మీరందరూ గమనించారు. అనేక సందర్భాల్లో చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం, మనసుంటే మార్గం అనేది తప్పకుండా ఉంటుందని. మీలాగా ఒక దేవుడు విగ్రహానికి బంగారు తొడుగుంటే ఈ బంగారు తొడుగున్న దేవుడు విగ్రహాన్ని ఏ కమిటీ అయితే నిర్వహిస్తుందో ఆ కమిటీలో ఉండే ముఖ్యులు ఈ దేవుడు విగ్రహం వెనుకున్న బంగారాన్ని ప్రతి కార్యక్రమానికి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటూ అమ్ముకుంటూ మహావైభవంగా దేవుడు కార్యక్రమాలు ఆ కమిటీ వారు చేస్తున్నారట. వేరే అది అట్లా కట్ చేసి వెనక పక్క నుంచి విగ్రహానికి ముందు పక్కకు వచ్చింది ఆ బంగారు తొడుగు కట్ చేసిన మొక్క. అప్పుడు ప్రజలందరూ గమనించారు, ఏంటి బంగారు విగ్రహం ముక్క ముందు ఎవరో కట్ చేశారేంటి అని. వెనకపై చూస్తే మొత్తం వెనక దొరతనం ఉన్నట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్రంలో పరిపాలించిన పాలకుల పరిపాలన ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ లాగా ముందు మెరుపులు వెనక అప్పులు కుంపడం. ఇది గత ప్రభుత్వం యొక్క నిర్వహణ. అయినా కూడా ఏ ఇందిరమ్మ రాజ్యం వస్తే మా కుటుంబాలన్నీ బాగుపడతాయి, వచ్చిన తెలంగాణ రాష్ట్రం ప్రజలకు పాలన కావాలి అంటే, ప్రజా పరిపాలన కావాలి అంటే ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమని నమ్మి మీడియా మిత్రులతో సహా ఆనాడు సహకారంతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత కుంటి శాఖలు చూపించి ఏ కార్యక్రమాన్ని ఆపాలని ఈనాడు ఈ ప్రభుత్వం లేదు. ఇచ్చిన ప్రతి మాటని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి పేదవాడి కుమ్మానికి ఇవ్వాలి అనే దృఢ సంకల్పంతో డిసెంబర్ 28వ తారీఖు నుంచి ఈ నెల 6వ తారీఖు వరకు ప్రజా పాలన అనే కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వమే ప్రతి గ్రామానికి, ప్రతి గూడానికి, ప్రతి తండాకి, ప్రతి డివిజన్కి, ప్రతి కార్పొరేట్ ప్రాంతానికి చివరికి
చెంచులుండే అడవి ప్రాంతంలో కూడా 30-40 ఇళ్లున్నా అక్కడికి వెళ్ళి ప్రజా పాలన కార్యక్రమం ద్వారా అభయ హస్తంలోని కార్యక్రమాలని ప్రజలకు అందించే దాంట్లో భాగంగా ప్రభుత్వంలో ఉండే అధికారులందరూ ప్రతి ఊరు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ఈనాడు అప్లికేషన్లు తీసుకుంటున్న సంగతి కూడా మీకు తెలుసు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఈ ప్రభుత్వానికి ఒక విశ్వసనీయత విలువలతో ఏర్పడింది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఉండే నాయకులు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ, ఖర్గే గారు కానీ, సోనియా గాంధీ అమ్మ కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో తిరిగినప్పుడు ప్రచారంలో భాగంగా అనేక వేదికల మీద చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో తూచా తప్పకుండా ఈ ప్రభుత్వం ప్రజలకి, పేదవాడి కుటుంబానికి సంక్షేమ కార్యక్రమాలు అందించాలన్నదే లక్ష్యంగా పెట్టుకొని ఆ దిశలో భాగమే ఈనాడు ప్రజా పాలన. ఈ ప్రజా పాలనలో అప్లికేషన్లు సేకరించిన తర్వాత ప్రతి గ్రామంలో విడతల వారీగా అర్హులైన ప్రతి ఒక్కరికి 6 గ్యారెంటీలు అందించే కార్యక్రమాన్ని చేపట్టబోతుంది ఇందిరమ్మ రాజ్యం. అంతేకాదు నా మీడియా మిత్రులు కూడా, నేను రెవెన్యూ శాఖ మంత్రి, ఐఎన్డిపిఆర్ మంత్రి అయిన తర్వాత హైదరాబాద్ లో ఉండిన మీ మిత్రులందరూ వారి వారి సంఘాలని వారి దగ్గర గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన జీవోలు తీసుకొని ఏవైతే స్థలాలు అలొకేషన్ చేశారో కొన్ని హ్యాండ్ ఓవర్ చేశారు, కొన్ని హ్యాండ్ ఓవర్ చేయలేదు. చేసిన వాటిని కూడా మాకు పంచుకునే పరిస్థితి గత ప్రభుత్వం కల్పించలేదు అని నా దగ్గరకు వచ్చారు. ఈ ప్రభుత్వం ఎన్నికల టైంలో మీకు కూడా చెప్పింది, అనేక వేదికల మీద అర్హులైన ప్రతి వారికి మీకు ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పింది. నేను ఇప్పుడు ఈనాడు రెవెన్యూ మంత్రిని కాబట్టి ఒక్క నా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో ఉన్న అర్హులైన ప్రతి ఒక్క మీడియా తమ్ముడికి కూడా ఇళ్ల స్థలం చేపట్టబోతుంది ఈ ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు ఒక్క మీడియా మిత్రులకే కాదు, పేదవాడి సంక్షేమం కోసం, పేదవాడి బాగు కోసం, పేదవాడిని సమాజంలో తల ఎత్తుకొని తిరిగేదాని కోసం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడానికి సిద్ధంగా ఉందని కూడా ఈ వేదిక ద్వారా ప్రతిపక్ష నాయకులకి తెలియజేస్తూ 4 కోట్ల తెలుగు ప్రజలకు కూడా, తెలంగాణ ప్రజలకు కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఇది ఇందిరమ్మ రాజ్యం, మీ రాజ్యం. పరిపాలకులం కాదు మేము సేవకులమని గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, కేబినెట్ మంత్రులు కానీ అనేక వేదికలు కానీ చెప్పాం. అదే పద్ధతిలో నడుచుకుంటా మీ ఆశయాలకి, ఆలోచనలకి, మీ కోరికలకు అనుగుణంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. ఆ ఇబ్బందిని ఎలా అధిగమించాలో అధిగమిస్తూనే ఇచ్చిన ప్రతి హామీని చిత్తశుద్ధితో మీకు అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉందని కూడా నా ఖమ్మం మీడియా మిత్రుల ద్వారా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు రాబోతుంది సంక్రాంతి, అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా నా మీడియా మిత్రులకి, ప్రేక్షకులందరికీ కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మైక్ ఒకటే ఉందా? అక్కడ ఉంది. ముందుగా మా మీడియా మిత్రులకు, మంత్రి గారికి అందరికీ నిలబడి మాట్లాడారు. మంత్రి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిజంగా గర్వకారణం మన జిల్లాకు 3 మంత్రులు రావడం. 3 మంత్రులతో పాటుగా ప్రత్యేకించి మా జర్నలిస్ట్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి సమాచార శాఖ మంత్రిగా మీరు రావడం అనేది ఆనందదాయకం. అదేవిధంగా మీరు చెప్పినట్టుగా రెవెన్యూ మంత్రిగా కూడా మీరు ఉండడం అనేది ఇంకా అదనపు అడ్వాంటేజ్ అనేది మేము నమ్ముతున్నాం. గతంలో కూడా అనేక మంది చెప్పారు, దిగువరించారు, అయినా ఎన్నికైంది. ఈసారి అట్లా కాకుండా ఉండాలని కోరుకుంటున్నాం.
ఎందుకనంటే ఖచ్చితంగా ఇస్తామన్నారు, చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మేము కూడా ఆశపడతాం. మా జర్నలిస్టులు కొద్దిగా చిన్నది ఏదైనా చేస్తేనే చాలా ప్రేమించే మనస్తత్వం ఉన్నవాడు. అందుకని ఏంటంటే నిరంతరం ఆ ఆలోచనతో అనేక మంది ఇళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, పేదలు ఉన్నారు. అందుకని ఏంటంటే తప్పకుండా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే మన దగ్గర జియో ఆ జియోని ఇంప్లిమెంట్ చేయడమే తప్ప కొత్తగా క్యాబినెట్ అప్రూవల్ కావాల్సిన అవసరం కూడా లేదు. గత ప్రభుత్వమే జియో ఇచ్చి ఉన్నది. దాన్ని మీరు వెంటనే ఆ జియోని ఇంప్లిమెంట్ చేసేందుకైతే 400 మందికి పైగా ఇక్కడ ఖమ్మంలో జర్నలిస్టులు ఇళ్ల స్థలాలు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ఇంతకుముందు కేసీఆర్ గారు వచ్చినప్పుడే నలుగురు ముఖ్యమంత్రుల సాక్షిగా చెప్పినటువంటి మాటని వాడు జియో రూపంలో తీసుకొచ్చారు. అందుకు మేమేమి ఇది కావట్లేదు. అందుకని ఏంటంటే ఆ జియోని ఇంప్లిమెంట్ చేయించే దాంట్లో మీరు ప్రముఖంగా ఉంటారని కోరుకుంటున్నాం. అదేవిధంగా రెండోది అత్యంత విలువైంది ఏంటంటే ఆరోగ్య సమస్య. జర్నలిస్టులకి బాగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆరోగ్య సమస్యల మూలంగా ఈ రాష్ట్రంలో 200 మంది జర్నలిస్టులు చనిపోయారు బిట్వీన్ 30-45 వయసు వాళ్ళు. అందుకని ఏంటంటే హెల్త్ కార్డు అమలు చేయాలని మేము ఒకటి నుండి కోరుతున్నాం. రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఒకటి బ్రహ్మాండంగా అమలు చేశారు. అది మా జేబులో ఉంటే ఆ కార్డు ₹1,00,000 మీరు ఏ కార్పొరేట్ హాస్పిటల్ పైన వైద్యం చేసినటువంటి పరిస్థితులు అప్పుడు ఆ రోజు ఉండే. తర్వాత కేసీఆర్ గారు కూడా ఒక ప్రయత్నం చేసి పద్మావతి గారిని కోఆర్డినేటర్ని పెట్టినప్పటికీ అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ కాలేదు. ఈరోజు జర్నలిస్టులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇనగుర్తి అశోక్ అని కరీంనగర్ విలేకరి ఏ హాస్పిటల్లో చేర్చుకొని ఫలితంగా చనిపోవడం జరిగింది. అందుకని ఏంటంటే ఇట్లాంటి సంఘటనలు కోకలు ఉన్నాయి. జర్నలిస్టులకి హెల్త్ కార్డు లేదు. మూడోది అక్రిడేషన్ కార్డు. అక్రిడేషన్ కార్డు ఇందాక మా వాళ్ళు ఏదో చెప్తూ ఒక కలెక్టర్ ఉంది ఏంటంటే మాకు ఇబ్బంది అక్రిడేషన్ కార్డు ఇవ్వటం, కానీ వాళ్ళకు అవసరం, మాకు అవసరం. ప్రభుత్వానికి ఇబ్బందే కావచ్చు కానీ జర్నలిస్టులుగా పనిచేసే వాళ్ళకి అక్రిడేషన్ కార్డు అనేది చాలా అవసరం అనేది ఒక కలెక్టర్ ఫీల్ అయ్యి అదనంగా 2 కార్డులు ఇవ్వమని చెప్పినటువంటి సంఘటన నన్ను చాలా ఇచ్చేసింది. అందుకని ఏంటంటే ఇట్లాంటి రెండోది. మూడోది వెల్ఫేర్ స్కీమ్ అని. వెల్ఫేర్ స్కీమ్ అమలు జరిగింది తమ్ముడు, కానీ ఇప్పుడు ఎక్కడా కూడా వెల్ఫేర్ స్కీమ్ అమలు జరగట్లేదు. వెల్ఫేర్ స్కీమ్ అమలు చేయడానికి కోసం రాష్ట్ర ప్రభుత్వమే చొరవ చూపాలి. చొరవ చూపమే కాదు, మీరు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి. ఈ అడ్వర్టైజ్మెంట్లో యాజమాన్యాల నుండి 1% 0.5% కలెక్ట్ చేసి దాన్ని ఒక మనం సంక్షేమ నిధికి దాన్ని ఉపయోగించినట్లయితే వెల్ఫేర్ స్కీమ్ని బ్రహ్మాండంగా అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ 3-4 అంశాలను మీరు ఖచ్చితంగా దీన్ని చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇది కీలకమైన శాఖ. మీరు బాగా చేస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చాలా గొప్ప అంటారు విలేకరులు కాబట్టి, లేదా చేయలేదనుకోండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఫెయిల్యూర్ మంత్రి అంటారు. ఈ రెండు కూడా ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. ఇది వాగుడు గారి సెక్షన్ మాది ముఖ్యంగా. మేము మంచి బాగా చెప్పిండంటే ఓకే, బాగా చెప్పాడు, చాలా బాగా చేశాడంటాం. ఏం చెప్పలేదనుకోండి మీరు ఏం లేదు ఈ మంత్రి గారు ఏం చేయట్లేదని అంటాం, మేమే అనుకుంటాం. కాబట్టి ఇది ఇక్కడ ఖమ్మంలో బయలుదేరింది, ఆదిలాబాద్ చివరికి పోతే, ఈ చివరికి పోతే, అటు ఆ చివరికి పోతే. అందుకని ఏంటంటే దీన్ని గుర్తుపెట్టుకొని మంత్రిగా అందులో మీరు చాలా డైనమిక్గా వ్యవహరిస్తారు మాకు తెలుసు. ఆ డైనమిజాన్ని జర్నలిస్టుల వెల్ఫేర్ కోసం, జర్నలిస్టుల సంక్షేమం కోసం, హెల్త్ కార్డుల ఇంప్లిమెంటేషన్ కోసం, ఇళ్ల స్థలాల కోసం చూడాలని గతంలో కూడా మీరు అనేక సార్లు చెప్పారు. మాకు ఎన్నిదానికి ఉన్నారు మీరు అనేక సందర్భాల్లో. దాన్ని కొనసాగించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకున్నాం. చిట్చాట్ అంటే మామూలుగా మేము ఏమనుకున్నాం మా సమస్యలు మీరు ఇస్తారు, మీరు చెప్తారనుకున్నాం. మీరు మొత్తం అసెంబ్లీలో చెప్పింది మంది మొత్తం మాకు చెప్పారు. కరెక్ట్, బాగుంది ఇది. కాకపోతే ఈ జనాల్లో కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పింది నిజమే. ఏమనంటే నిజంగా వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారా? మనం కూడా కష్టంతో ఆ రోజు ఓట్లేసాం, ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం. 6 గ్యారెంటీలు ఏంటి అమలు చేస్తారా? దీనికి 6 గ్యారెంటీలకు 150 కోట్లు కావాలి కదా, వీళ్ళకి ఆ బడ్జెట్ లేదు కదా. ఇవన్నీ కూడా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అందుకని మీరు ఏం చేస్తారో సార్, మీరు మీ ప్రభుత్వం ఏం చేసినా జర్నలిస్ట్ కమ్యూనిటీకి, ఫ్యాటర్నిటీకి మేలు చేయాలని ఆ విధంగా చేస్తారని నమ్ముతూ మీకు నమస్కారం తెలియజేస్తూ మా వాళ్ళందరికీ కూడా జనవరి 1 సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సంక్రాంతి శుభాకాంక్షలు కూడా అడ్వాన్స్ తెలియజేస్తూ మీరు ఆప్యాయంగా పలకరించి మాట్లాడండి. మీ దగ్గర కొన్ని ఈ మాకు ఫోన్ చేసినప్పుడు కాస్త ఎవరో ఆ పిఏ ఉంటే సార్ ఉండరు, లేరు, వస్తారు, రారు, ఇట్లాంటివి కూడా కొన్ని కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. కొన్ని అవి లేకుండా చూడండి సార్. దయచేసి అట్లాంటివి చూసినప్పుడు గ్యాప్ లేకుండా ఉంటుంది. గ్యాప్ లేదు. ఒకసారి మన దగ్గర పిఎస్ఆర్ ఆంజనేయులు అని ఒక ఎస్పీ గారు ఉండేవారు. ఎస్పీ గారికి ఏ చిన్నవాడు ఫోన్ చేసినా, ఆయన ఏ అర్ధరాత్రి ఇంటికి వచ్చినా కానీ మళ్ళీ ఆ ఫోన్ అటెండ్ చేసేవాడు. చేసి ఏంటి ఎందుకు ఫోన్ చేశారని అడిగేవాడు. ఆయన ఇప్పటికీ మేము ఏంటంటే ఆయనలో చాలా మైనస్ ఉండొచ్చు కాక
ఆయన ప్లస్ కూడా ఉంది కాబట్టి ఆయన ఇప్పటికీ కేసీఆర్ గారు చేసేవాడని చెప్పుకుంటున్నాం. అందుకని దయచేసి ఈ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా మనం చూసి ఆ విధంగా మీరు మా పట్ల ఇంకా ముందు ఏ విధంగా ఆప్యాయత అనురాగాలతో అవి కొనసాగిస్తారని మీరు ఇంకా మంచి మంచి పదవులు చేపట్టాలని కోరుకుంటున్నాను. నమస్కారం తెలియజేస్తాను. రాష్ట్ర కార్యాలయంలో ఈ జిల్లా జరిగిన ముగ్గురు ప్రధానమంత్రి గారు మంత్రి పట్ల జర్నలిస్టులుగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే సార్ ప్రధానంగా నలుగురు ముఖ్యమంత్రులు సాక్షిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఖమ్మంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారని లక్షలాది మంది సాక్షిగా ప్రకటించి ఇమ్మీడియట్లీ అంటే రేపు ఎందుకు అన్నట్లుగా వాగ్దానం చేసి వెళ్ళడం జరిగింది. మీకు తెలుసు. కానీ దాన్ని వాగ్దానంగా చేశారు, జీవో ఇచ్చారు, కోల్డ్ స్టోరేజ్లో పడేశారు. కావాలని వాగ్దానం ఇచ్చి కావాలని ఆపి జిల్లా కలెక్టర్ గారితో దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టించారు. తక్షణమే సార్ 23 ఎకరాలు కేటాయించారు, జీవో ఇచ్చారు. 23లో 15 ఎకరాలకు 10 లక్షలు అదే రేటు ఉంది. కానీ మిగతా 8 ఎకరాలకు 1 కోటి 2 కోట్లు 3 కోట్లు తెచ్చి నిర్ణయించారు. అది మొత్తం మీద ఒక 400 జర్నలిస్టుకి సామాన్యంగా అయితే 4 లక్షలు 3 లక్షలు ఖర్చు పడుతుంది. మీకు తెలుసు, మీకంటే కళ్ళ నేరగా కళ్ళని పొందకుంటాం, షూ వేసుకుంటాం, టక్ వేసుకుంటాం, బాత్కాలు కొట్టుకొని తిరుగుతాం. కానీ మా దగ్గర రూపాయి ఉండదు, పైన కనపడతాం. కానీ 3 లక్షలు 4 లక్షలు బలాయించుకునే స్టేజ్లో మీరు లేదు సార్. దయచేసి అదొకటి పరిశీలించి ఆ రేటు ఒకటి తగ్గించి రెవెన్యూ మినిస్టర్ మీరే దాని రేటు తగ్గించినా పెంచినా ఏం చేసినా మీరే కాబట్టి రేటు తగ్గించి 400 జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వచ్చే విధంగా, అలాగే మీరు సీనన్న అంటే మీరు ఉన్నా అనేటువంటి మీరు జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలే కాదు ఇళ్ల విషయంలో కూడా పరిశీలించాలని కూడా మేము కోరుకుంటున్నాం సార్. అలాగే సార్ గతంలో ఏకపక్షంగా ఒక అరాచకంగా అప్రమత్తంగా అరాచకత్వంగా పాలన సాగింది. ఇక్కడ నేనే రాజు నేనే మంత్రి అనుకుంటూ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఎక్కడేసి కాదీయమంటాం, ఇష్టం లేని వాళ్ళకి ఆపుతాం. మేము కలెక్టర్గా నేనే స్వయం కలెక్టర్గా అడిగాను, ఏంటి సార్ అగ్రేషన్ కార్డు మీరు ఎందుకు ఆపుతున్నారు? అగ్రేషన్ కార్డు అనేది మా ప్రాథమిక హక్కు, మా ఫండమెంటల్ రైట్ ఎందుకు ఆపుతున్నారంటే నిశ్చితంగా ఆపుతున్నారు, దయచేసి ఆగండి అన్నారు. సార్ అలాంటి విలేకరుల విధానాలను, అలాంటి విలేకరుల పద్ధతులను, అలాంటి అభ్యాసమైన పద్ధతులను ఉండకుండా మేము అడిగేది కూడా ప్రజాస్వామ్యబద్ధంగా జెన్యూన్ జర్నలిస్టులు, న్యాయబద్ధంగా ఉన్న జర్నలిస్టులకు అందరికీ అగ్రేషన్ కార్డు అందేలా చూడాలని కూడా మేము కోరుకుంటున్నాం సార్. అట్లాగే సార్ ప్రెస్ మీట్లో పాల్గొని ఏదైనా మాట్లాడినా ఏదైనా సమస్య దృష్టి తీసుకొచ్చినా ఇదేదో నేరంగా భావించి తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. రాజ్యం చేతిలో ఉంది కానీ రాజ్యాంగ పాల్పడ్డారు. నా ఒక్కరి మీదనే 7 కేసులు పెట్టారు సార్, నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టారు. ఏంటంటే నువ్వు జర్నలిస్ట్ సంఘ అధ్యక్షుడు రాజీనామా లేదు, నా నియోజకవర్గంలో నేను చెప్పిన ఉండాలని ఉండడానికి లేదని 7 కేసులు సార్. ఏం కేసులు సార్? పోక్సో కేసు, మైనర్ గారి కేసు, ఎస్సీ ఎస్టీ కేసు, 420 కేసు, 120 కేసు. ఏం కేసులు సార్ ఇది? నేను జగన్మోహన్ గారిని చూశా, సిద్ధారెడ్డి గారిని చూశా, అనేక మందిని చూసుకుంటూ వచ్చినాం. ఏమైనా తప్పుడు వార్తలు ఉంటే ఫోన్ చేసి ఏమైనా పద్ధతి కాదని మందలించేవాడు, ఎంగళరావు లాంటి వాళ్ళు సెటర్లు వేసేవాళ్ళు. కానీ రాజక పద్ధతులు మాత్రం కొనసాగించలేదు. పేరు సోషలిస్ట్ నచ్చు, ఆయన చేసిన మాత్రం సోషలిస్ట్ కాదు, రాక్షస పాలన కొనసాగించారు ఈ జిల్లాలో. ఆ రాక్షస పాలన ఉండకూడదని ఒక జర్నలిస్టుగా ప్రజల తరఫున జర్నలిస్టుగా మేము కోరుకుంటున్నాం సార్. ప్రధానంగా సార్ మీరు జర్నలిస్టు ఇళ్ల సమస్యను తక్షణమే దాన్ని ఒక ఎందుకంటే సార్ 20 ఏళ్ళ క్రితం ఇచ్చారు రామనారాయణ గారికి, మాకు కొంతమందికి ఇచ్చారు. కాంగ్రెస్ గవర్నమెంట్లో 20 ఏళ్ల తర్వాత ఇచ్చిన తప్ప ఆ తర్వాత ఎవరికి ఇవ్వలేదు. ఇస్తాం చేస్తాం చూస్తామంటాం, మేము దరఖాస్తులు పెట్టుకోవటం కట్టలు సార్, కట్టలు దరఖాస్తులు వచ్చి అటు పడే పక్కన పడేసేవాళ్ళు. అట్లా కాకుండా మీరు మాట మీద నిలబడే మనుషులు, మాట అంటే నిలబెట్టుకునే వాళ్ళు, వాగ్దానం అమలు చేసేవాళ్ళు. ఖమ్మం జిల్లాలో ప్రధానంగా ఖమ్మం నియోజకవర్గంలో ఖమ్మం కేంద్రంలో ఉన్న జర్నలిస్టులకి జీవో వచ్చి ఉంది కనుక పూర్తి చేయాలని కోరుకుంటున్నాను సార్. అలాగే సార్ ఉమ్మడి జిల్లాలో 107 చట్టం అమల్లో ఉంది. ఈ 107 చట్టం వల్ల గిరిజనేతల జర్నలిస్టులకు ఇన్నిసార్లు వచ్చే అవకాశాలు లేవు. దాన్ని కూడా ఎక్కడైతే బాగుంటుందని ఉన్నతాధికారులతో మాట్లాడి ఆ సమస్యను కూడా పరిష్కారం చేస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను.
ఖమ్మం కార్పొరేషన్లో 58 జీవో మీద ప్రస్తుతం ఎంక్వైరీ నడుస్తుంది. అయితే 2 రోజుల క్రితం రామాలయం దగ్గర 415 గదాలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నగరాధ్యక్షుడు ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు, అది క్యాన్సిల్ చేశారు. అంతవరకు బాగానే ఉంది. అయితే రామాలయం సంబంధించిన వంటగది గురించి అదే నగర పార్టీ అధ్యక్షుడు నిర్మించిన భవనం అని చెప్పి రెవెన్యూ వాళ్ళు ప్రజల్ని మిమ్మల్ని కూడా తప్పుదో పట్టించే పరిస్థితి. ఆ విషయం పూర్తిగా విచారణ చేసే అవకాశం ఒకసారి పరిశీలించగలరు. దాంతో పాటుగా రైతు భరోసా గతంలో మిమ్మల్ని అడిగాను. రైతు భరోసాలో ఓన్లీ ఓనర్కి ఎన్ని ఎకరాలు అంటే రైతుగా 2 ఎకరాలు 5 ఎకరాలు అన్నారు. ఆ కుటుంబం సంబంధించిన పూర్తి వివరాలు ఏ రకం పొందుపరచాలని కూడా రైతులలో ఒక అపోహ ఉంది, మీకు అనుమానం లేదు. అందులో ఒక క్లారిటీ వాళ్ళు కోరుతాం. ముందు రామనారాయణ మాట్లాడినట్టు జర్నలిస్ట్కి సంబంధించిన 3-4 అంశాలు వారు ప్రస్తావించారు. అందులో ప్రధానమైన అంశం హౌస్ సైట్స్ అంశం. నాకు ఇప్పటిదాకా తెలియదు రామనారాయణకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ల స్థలం ఇచ్చింది అని. రామనారాయణ కూడా ఇవ్వలేదని అనుకుంటాను. ఇచ్చిందని ఇప్పుడు చెప్పిన తర్వాత తలకాయ ఇవ్వబెట్టి నాకు ఇచ్చిందని ఇచ్చింది. నేను నా లిస్టులో లేను, కానీ వాళ్ళ కోసం అంటే లేకపోయినా మీ టీం కోసం, మీ శ్రేయోభిలాషుల కోసం మీ పోరాటానికి ధన్యవాదాలు. తప్పకుండా ఏదైతే కొన్ని ఎకరాలకి 10,000, కొన్ని ఎకరాలకి ₹1,00,00,000 రేట్ ఏదో ఫిక్స్ చేశారని చెప్పారో ఇది యాక్చువల్గా నా నోటీస్లో లేదు. ఇప్పుడు నేను ప్రజాపాలనకి 2 మండలాల్లో ముఖ్యంగా వస్తారానికి నాతో పాటు ఉంటారు. డెఫినెట్గా దాన్ని నేను చర్చించి దాన్ని ఎలా రెక్టిఫై చేయొచ్చో, మళ్ళీ అవసరమైతే ఒక ప్రాజెక్ట్ రికమెండ్ చేసి పంపిస్తే దాన్ని అప్లోడ్ చేసే కార్యక్రమాన్ని చేసి వాటిని మనం రిలీజ్ చేసుకున్నాం. ఇక ఫోన్ ఎత్తపోవడం ఉన్న బాధలన్నీ రామాయణానికి అంతకంటే ఎక్కువ తెలుసు. కాబట్టి తప్పకుండా అటువంటి పరిస్థితి ఉండదు. తర్వాత ఆదినారాయణ చెప్పినట్టు గతంలో అన్యాయంగా అక్రమంగా పెట్టిన కేసులు ఒక ఆదినారాయణ మీదే కాదు, అనేక మంది మీడియా మిత్రుల మీద ఉన్నాయి, సామాన్యుల మీద ఉన్నాయి. వాటన్నింటినీ వీలైనంత తొందరగా ఒకసారి మీతోనే కూర్చోనన్నా కన్సల్ట్ ఆఫీసర్స్ని కలిసి వాటిని క్లోజ్ అయితే సంతోషం, క్లోజ్ కాకపోతే వాటిని ఎంత చేయాలో చేయించుకోవాలి. నిజంగా తప్పు చేసిన వాడిని శిక్షించాలి తప్ప కక్షపూరితమైన కేసులు అనేది నేను చేసినా తప్పే, ఇంకోళ్ళు చేసినా తప్పే, వాటిని సరిదిద్దుకున్నాం. ఎందుకంటే ప్రభుత్వం మంది కాబట్టి సరిదిద్దుకునే దాంట్లో దాన్ని అధికారుల్ని తప్పకుండా ఆ రకంగా ఆదేశిస్తున్నాం. ఇంకా మీరు అడిగిన రామనారాయణ అడిగిన ఆ కార్డులు ఇచ్చే దాంట్లో కూడా ఎన్ని షార్ట్ ఫాల్ ఉన్నాయి, ఎలా దానికి ఏంటి అనేది మీతో సంప్రదించి ఆ సిస్టమ్ ప్రకారం దాన్ని చేసే కార్యక్రమాన్ని చేద్దాం. ఇక అన్న ఒకటేదో 59 జీవోలో హెల్త్ కార్డు కూడా పాలసీ, స్టేట్ పాలసీ తీసుకోవాలి. రైట్ టైంలో నేను క్యాబినెట్లో డిస్కస్ చేస్తాను. 59 జీవోలో ఏదో జరిగిన దాని మీద అన్న చెప్పారు. ఏంటన్నది నాకు కూడా పూర్తి వివరాలు రాలేదు. రామాలయానికి సంబంధించిందా ఇతరత్ర అనేది తప్పకుండా ప్రభుత్వ స్థలము ఎవరు ఆక్యుపై చేసినా వాటిని రిటర్న్ తీసుకోవడం పక్కా జరుగుతుందని. ఒకవేళ అప్పుడు ఏదైనా బెదిరించో, తప్పుడు డాక్యుమెంట్లు పెట్టో, రిజిస్ట్రేషన్లు చేసుకున్నా వాటన్నింటిని కూడా రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వానికే చెందుతాయి, ఇంకొకరు ఎవరికి చెందే ప్రసక్తి లేదు. నమస్కారం సార్. మీరు 2023లో ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. మీకు ఒక గొప్ప అవకాశం వచ్చింది. మీ అవకాశం మాకు వరంగా మారాలని చెప్పి నేను మనసావాల్సి కోరుకుంటున్నాను. ప్రధానమైనది మీరు ఇందాక చెప్పినట్టుగా ప్రజాపాలన తీసుకొచ్చారు. ప్రజాపాలన ద్వారా మా జర్నలిస్టులో ఇందాక మా పెద్దలు చెప్పినట్టుగా ఒక రేర్ పర్సెంటేజ్ 1 or 2% ఉంటారేమో. అందరం బిలో పావర్టీ లైన్ దగ్గరలో ఉన్నాం సార్. మా అందరికీ కూడా వైట్ రేషన్ కార్డుతో పాటు ఈ 6 గ్యారెంటీలని అమలయ్యే విధంగా జర్నలిస్టుల మీద ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిందిగా మా అందరికి పక్షాన కోరుతా ఉన్నాం సార్. అది ఎందుకంటే ఇందాక మా పెద్దలు చెప్పినట్టుగా సోగ్గా ఉన్నాను కానీ వెనక మాత్రం బాగలేదు సార్. ఇక రెండవది
మన ఉమ్మడి జిల్లాకి సంబంధించి ఒక సమస్యను మీ దృష్టికి తీసుకురావాలి సార్. 2024 జూన్ వరకు మాకు అమలయ్యేటట్టుగా అక్రిడేషన్ ఇచ్చారు సార్. కానీ ఖమ్మం జిల్లాలో థర్డ్ మీటింగ్ ఇంతవరకు జరగలేదు. అన్ని యూనియన్లు కూడా మా పద్ధతుల్లో మేము రిప్రజెంట్ చేశాం. సరే ఉన్నతాధికారులు సరైన రీతిలో స్పందించలేదు సార్. అందుకని కొత్తగూడలో మరీ ఘోరం సార్. ఒకే ఒక్క కమిటీ ఒక్కసారి మాత్రమే కమిటీ కూర్చుంది, మళ్ళా కూర్చోలేదు సార్. సభ్యులు ఎవరు ఉంటారన్నా? ఇక్కడ జర్నలిస్ట్ యూనియన్లో 3 యూనియన్ల నుంచి సభ్యులు ఉంటారు సార్. తర్వాత ఆర్టీసీ వారు ఉంటారు, తర్వాత డిపిఆర్ కన్వీనర్ గా ఉంటాడు, కలెక్టర్ చైర్మన్ ఉంటాడు సార్. 3 సంఘాలు మన జిల్లాకు సంబంధించి 3 సంఘాలకి దాంట్లో ప్రాతినిధ్యం ఉంది సార్. తర్వాత సపరేట్ గా ఎలక్ట్రానిక్ మీడియా కూడా రిప్రజెంటేటివ్స్ ఉంటారు సార్. ఇంకొక విషయాన్ని తమ దృష్టికి తీసుకొస్తాను సార్. మా పెద్దలు మాట్లాడిన దానికి ఫాలోఅప్ గా గవర్నమెంట్ 147 జీవో ద్వారా భూమి అలాట్ చేసింది సార్. అది 90% పని పూర్తయింది సార్. మాకు డబ్బులు వెళ్ళమని కూడా కలెక్టర్ గారు మెమో ఇచ్చారు సార్. 11,79,79,000 రూపాయలు చెల్లించమని చెప్పారు సార్. దాంట్లో 8 ఎకరాలకి రేటు రివైజ్ చేయమని చెప్పి కూడా మేము గత ప్రభుత్వానికి చెప్తే 6 నెలల పాటు అది ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు సార్. మీరు ఒకసారి టైం ఇస్తే ఆ ప్రజెంట్ సిచ్యువేషన్ ని ఒకసారి మీ దగ్గరికి వచ్చి సవివరంగా మేము తెలియజేస్తాం సార్. మీరు తెలియజేసి దాని మీద సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని. దాదాపు 10% పని మాత్రమే మిగిలిపోయింది సార్. ఆ 10% కూడా మీ హయాంలో పూర్తి చేసి 400 మంది జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పి మనసా వాచా కోరుకుంటూ అంటే మీ శాఖ సంబంధించి ఇంకా ముందు ఏడీ కార్యాలయం ఉండే ఇక్కడ ఇది కొత్త సూర్యాపేటకు తరలించారు. సిబ్బంది కూడా కార్యాలయం ఇక్కడ ఉన్నారు కాబట్టి దాన్ని స్ట్రెంథన్ చేయాలి. 2 ఇంకొకటి ఏంటంటే మా దాంట్లో చాలా మంది దాదాపు 60 ఓన్లీ మీడియా మిత్రులదే మీటింగ్ అన్న. ఇక్కడ ఏమి తీసుకోరన్నా ఆఫీస్కి బయట వస్తారు. ఇది మెయిన్గా మీరు ఏడీ కార్యాలయం ఒకటి, మీ నుంచి మేము ఒక ఇళ్ల స్థలం ఒకటి అయితే కంక్లూజ్ చేస్తాం. అయితే రేషన్ కార్డులు అన్నిటికీ అప్లై అవుతుంది కాబట్టి ఒక స్పెషల్ డ్రైవ్ మీ ద్వారా పెట్టిస్తే చాలా 50% లీవ్ అన్నది దానికి సమాచార శాఖ మంత్రి గారు రెవెన్యూ శాఖ మంత్రిగా మీకు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ప్రభుత్వం ఏంటంటే విపక్షంలో ఉన్నప్పుడు జర్నలిస్టుల పట్ల చాలా అభిమానం, ఆత్మీయత కనబడుతూ ఉంటుంది. అధికారం రాగానే కార్యక్రమాలు తీసేస్తా ఉంటారు. సహజంగా అధికార విపక్ష పార్టీలో జరుగుతున్నాం. గత ప్రభుత్వం కూడా జర్నలిస్టులకి ఎన్నో ఆశలు కల్పించింది, మోసం చేయాలని చూస్తే ప్రజలే వాళ్ళని ప్రజలే వాళ్ళకి తగినటువంటి గొడవని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఈసారి ఈ ప్రభుత్వం ఆయనలో జర్నలిస్టులు చాలా సంతోషంగా సుఖంగా ఉంటారని ఆశిస్తున్నాం. తర్వాత ఈ శాఖ పరంగా ఏంటంటే ఖమ్మంలో గతంలో సమాచార శాఖ చాలా పటిష్టంగా బలంగా ఉండేది. ఇప్పుడు జిల్లా విభజన తర్వాత ఖమ్మంలో కనీసం సరైనటువంటి కమ్యూనికేషన్ కానీ వాహనాలు కానీ ఏమి లేవు. ఖమ్మంలో హైదరాబాద్లో డీడీ ఆఫీస్ చాలా డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం ఉంది. ఒకదాన్ని ఖమ్మానికి డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం షిఫ్ట్ చేస్తే దాంతోపాటు వాహనాలు సిబ్బంది రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉప ముఖ్యమంత్రితో పాటు 2 మంత్రులు ఉన్నారు, వాళ్ళకి కూడా పరివారం కూడా ఉంటుంది. ఇప్పుడు సహజంగా ప్రతి మంత్రి వచ్చినప్పుడు ప్రోటోకాల్ పాటించాలి, వాళ్ళ కమ్యూనికేషన్ పాస్ చేయాలి కాబట్టి వాళ్ళకి పరివారం ఉంది. కాబట్టి ఒక డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం కనుక ఖమ్మం షిఫ్ట్ చేయగలిగితే దాంతోపాటుగా వాహనాలు అదనపు సిబ్బంది రావడానికి అవకాశం ఉంటుంది. మీకు కూడా వాళ్ళు న్యాయం చేయడానికి మాకు కూడా కమ్యూనికేషన్. ఇప్పుడు ఏంటంటే ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టేస్తున్నారు, చూస్తే అవసరం లేదు. రాత్రి ఎప్పుడో 11 మెసేజ్ పెడితే నైట్ మెసేజ్ పెడితే పొద్దున వెళ్ళమని చూడాలి కదా, మళ్ళీ రెడీ రావాలి, ప్రోగ్రామ్ జరిగింది కదా. అట్లా కమ్యూనికేషన్ గ్యాప్. ఒక వెహికల్ పెట్టమంటే వెహికల్ లేదంటారు. వెహికల్ ఎవరు ఇవ్వాలి? కలెక్టర్ గారు ఇవ్వాలా? ఎవరు ఇవ్వాలి వెహికల్? పొద్దున స్కూల్ కోసం పెట్టారు. అట్లా కొద్దిగా గ్యాప్ ఉంది. కాబట్టి మీరు డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయాన్ని ఖమ్మానికి షిఫ్ట్ చేయించాలని ఒకటి కోరుతాము. జర్నలిస్ట్ అవసరాలు ఆల్రెడీ అంత క్లియర్ అయ్యి ఉంది. డబ్బులు కట్టే ఆలస్యం కాబట్టి చివరి దాకా వచ్చిందని, రోడ్డు దాకా వచ్చిందని దీన్ని ఎవరైనా ఆపాలన్నా దయచేసి మీరు పెద్ద మనసులో జర్నలిస్టుల
శ్రేయోభిలాషిగా మీరు ఆనాడు అధికారులు వస్తే ఇళ్ల స్థలం ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారంగా మీ చేతిలో సమాచార శాఖ ఉంది, రెవెన్యూ శాఖ ఉంది, గృహ నిర్మాణ శాఖ ఉంది. మా కోరికలు నెరవేరాలంటే ఈ 3 శాఖల ద్వారా సంపూర్ణంగా నెరవేరుతుంది. ఇంకోటి కూడా మాకు ఏదొచ్చినా జర్నలిస్టులకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైనా వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే సమాచార శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా ఉంది ఒక అధ్యయనం చేయండి. పక్కన చెన్నైలో సీనియర్ జర్నలిస్టు రిటైర్డ్ జర్నలిస్టులకి 10,000 రూపాయలు కలిసి ఇస్తుంది, 20,000 రూపాయలు కలిసి ఇస్తుంది. అట్లాంటి స్కీమ్లు కూడా జర్నలిస్టు కుటుంబానికి వెల్ఫేర్, సీనియర్ జర్నలిస్టులకి రిటైర్డ్ జర్నలిస్టు వెల్ఫేర్ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. జర్నలిస్టులు ఆశిస్తున్నంత కాలం ప్రభుత్వం ప్రజలు మీరు వెళ్తూ ఉంటారు. తర్వాత మీడియా బస్సులో వచ్చేటువంటి కొన్ని శక్తులు కూడా మీరు గమనించాలా. ఏ పేపర్ ఛానల్ లేకుండా కొంతమంది ప్రైవేట్గా వస్తూ ఉంటారు, మీడియా చెప్తా ఉంటారు. వాళ్ళ పట్ల కూడా అప్రమత్తంగా ఉండండి. ప్రభుత్వం కూడా దీని మీద నిర్దేశించాలా. రాష్ట్ర వ్యాప్తంగా చాలా పట్ల ఏది లేకపోతే ఒక మీడియాలో పట్టుకుని తిరుగుతూ ఉంటారు. వాళ్ళ పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని, వాళ్ళ పట్ల కూడా నిఘా ఉంచాలి కూడా. ప్రెస్ అని చెప్పి బోర్డు పెట్టి తిరుగుతూ ఉంటారు, కొత్తగా ఏమి ఉండవు. వాళ్ళు మీరు ఒక పక్క కనిపెట్టి సీరియస్గా ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇవ్వండి. మీడియా ఏంటి, నాన్ మీడియా ఏంటి, దొంగ మీడియా ఏంటి అనేది ఈ విషయంలో కూడా స్ట్రిక్ట్గా ఉండడం కూడా అవకాశం ఇచ్చినందుకు పద్ధతి తెలియజేస్తుంది. నమస్తే సార్, ముందుగా మీకు శుభాకాంక్షలు. గత జనవరి 1వ తారీఖున గత సంవత్సరం జనవరి 1న మీరు కాన్వకేషన్ చేశారు. కరెక్ట్గా సంవత్సరం అయ్యేసరికి మీ శర్మ పూర్తి చేసుకున్న సందర్భంగా మీకు శుభాకాంక్షలు చెప్తూ, మిమ్మల్ని సాధారణంగా అంటే సీనన్న అంటేనే కంఫర్ట్ ఉంటుంది. జిల్లాలో 10 నియోజకవర్గాల్లో అటు జనరల్ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ కూసుమంచి వరకు కూడా ఎవరు వచ్చి మీ గడప తగ్గినా నిన్న అంటూ మీరు ఒక అభ్యాసం ఇస్తారు, మీకు వచ్చిన అండగా ఇస్తారు. అదే కంటిన్యూ మీరు కీలక మంత్రిగా ఉండి ఇప్పుడు గవర్నమెంట్లో నెంబర్ 2 లెవెల్లో ఉండాలని చెప్పి అందరూ భావిస్తున్న తరంలో మీరు పాత మీ అటాచ్మెంట్ మిస్ కాకుండా మీ ప్రేమ ఆప్యాయాలను అట్లనే కొనసాగిస్తూ మిమ్మల్ని నమ్ముకున్న ఈ ఖమ్మం జిల్లా ప్రజలకి నిత్యం మంచి చేస్తూ, మీరు ఒకటే మీకు కోరుకునేది ఏంటంటే ఎమ్మెల్యేగా ఉన్నసేపు ఎంపీగా ఉన్నసేపు బాగానే ఉంటారు, కానీ మంత్రులైన తర్వాత మారిపోయిన వాళ్ళని ఇప్పుడున్న వాళ్ళందరూ చూశారు. కరోనా కంటే కూడా తీవ్రమైన వైరస్ వాళ్ళ చుట్టూ చేరి వాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళా కూడా అందరూ చూశారు. అది మీకు దరిచేయకుండా ఉండాలని మీరు ఎప్పుడు మా సీనియర్గా ఉండి అటు ప్రజలకి ఇటు మీడియాకి కూడా ఒక పెద్దన్న బాధ్యత మీరు నిర్వర్తిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం సార్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా మిత్రులు వచ్చిన ఆకాంక్ష ఆధారంగా జర్నలిస్టుకి సంబంధించిన పిల్లలకి ఎడ్యుకేషన్ కీలకమైనది. విద్యా సంస్థల్లో 50% సంబంధించి గతంలో ఈఓ ఇచ్చినటువంటి ఆదేశాలు కూడా ఇక్కడ అమలు. సో విద్యా సంస్థలకు సంబంధించి కొంచెం రాయితీ తీసే విధంగా వాళ్ళ చదువుల కోసం ఒక కీలకమైన స్టేట్మెంట్గా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనేది ఒక ముఖ్యమైన సూచన. రెండవ విషయం ఏంటంటే ఈ జర్నలిస్ట్ స్థలాలకు సంబంధించి కొన్ని నేపథ్యం అంశాలతో అదనంగా ఏంటంటే ఏదో ఒక సాకు చెప్పి పెండింగ్ పెడతాం, అది రిపీట్ కాకుండా పరిష్కారం చూపిస్తారని చెప్పేసి మీ మహిళలు మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఫైనల్ అభిప్రాయం ఏంటంటే ఖమ్మం జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సూచన సరే సీఎం కూడా సూచన ఏంటంటే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి కొన్ని ఎస్సీ వర్గాల్లో మాదిక సామాజిక వర్గం పూర్తిస్థాయిలో తీవ్రస్థాయిలో దూరంగా ఉంది. ప్రధానంగా ఇక్కడ కారణం బీజేపీ అనుసరిస్తున్న విధానాలను అనుకూలంగా మార్పులు నేపథ్యం. అయితే గత ఎన్నికలకు సంబంధించి సొప్పని కావచ్చు, మధుర కావచ్చు, 2 నియోజకవర్గాల్లో ఎస్సీ మాదిక సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ అక్కడ సీట్లు కేటాయింపు అనేది జరిగింది. మాదిక సామాజిక వర్గానికి కూడా అదనంగా సీట్లు అనేది భవిష్యత్తులో కీలకమైన పదవులు బాధ్యతలు వస్తే బాగుంటుందనేటువంటి కూడా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు మీడియాకు సంబంధించిన మాత్రమే మాట్లాడారు. సమాచార శాఖ మంత్రిగా మన బాధ్యత స్వీకరించిన శ్రీనివాస్ రెడ్డి గారికి మన తెలంగాణ తరఫున టీయూడబ్ల్యూఐటీ తరఫున శుభాకాంక్షలు చెప్తూ, మీరు ప్రమాణ స్వీకారం చేసిన తొలి సందర్భమే 33 జిల్లాల్లో సంబంధించిన లీగల్ ఆఫీసులకి అధునాతనమైన కెమెరాలు తీసుకుని మా జర్నలిస్టులు ఉపయోగపడే నిర్ణయం తీసుకుని కూడా మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్. సార్, ఖమ్మంలో అడిషనల్ డైరెక్టర్ ఏటీ ఆఫీస్ ఉంది సార్, ఆంధ్రప్రదేశ్. దాన్ని తెలంగాణ అయిన తర్వాత సూర్యాపేట షిఫ్ట్ చేశారు సార్. తర్వాత ఆ సూర్యాపేట హైదరాబాద్ తీసుకెళ్ళారు సార్. ఆ ఖమ్మంలో తిరిగి ఇప్పుడు సమాచార శాఖ మన జిల్లా సొంతంగా కాబట్టి ఏటీ ఆఫీస్ ఖమ్మం జిల్లాకు మళ్ళీ పునరుద్ధరించారు. ఇంకోటి సార్, 33 జిల్లాలలో సమాచార శాఖ నుండి పీకే వాళ్ళు మొత్తం డిప్యూటేషన్ పనిచేస్తున్నారు సార్. 33 జిల్లాలో 20 జిల్లాల్లో డిప్యూటేషన్ సార్. అందరూ పనిచేసేది ఒక దగ్గర
జీతం తీసుకొని ఒక దగ్గర ఉండేది ఇంకొక దగ్గర వీళ్ళు ప్రక్షాళన చేయాలి సార్. ప్లస్ ఖాళీలు చాలా ఉన్నాయి. ఏపీఆర్ చాలా ఖాళీలు ఉన్నాయి సార్. కొంచెం ప్రక్షాళన చేసి గతంలో ఈ శాఖ సీఎం దగ్గర ఉంది సార్. అలాంటి శాఖ అక్కడ మీ దగ్గర వచ్చింది. కాబట్టి ఈ సమాచార శాఖ ప్రక్షాళన చేసి ఖాళీలు భర్తీ చేయాలని, ప్లస్ రెవెన్యూ శాఖ మంత్రిగా జర్నలిస్టులకు భూమి ఇస్తూ, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ఇల్లు రిజిస్ట్రేషన్ చేయిస్తూ, గృహనిర్మాణ శాఖ మంత్రికి ఇల్లు కట్టిస్తూ, శాఖ మంత్రిగా భట్టి గారు రిస్క్ కనెక్షన్ ఇప్పిస్తారు. అందుకు అవసరమైన సహాయం భట్టి గారు ఇస్తారు. కాబట్టి జర్నలిస్ట్ సంక్షేమం హలో అందరికీ హలో రండి బా రండి మాట్లాడు అన్న మన మిత్రులు చెప్పినట్టు మేము అన్న మా కంపెనీ ఉంటుంది. సో అన్నానే సంబోధిస్తాం. అలాగే లేదంటే మేము తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫు నుంచి మాట్లాడుతున్నాను. మేము గత ఏడాది మే 18వ తారీఖు ఎక్కడైతే మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసిన రోజే ఖమ్మంలో ఇళ్ల స్థలాలు